ನಮ್ಮ ನೃತ್ಯದಿಂದ ಕಣ್ಮನ ತಣಿಸಿದಂತಹ ಎಲ್ಲ ಕಲಾವಿದರಿಗೆ ಒಂದು ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ ಬರಲಿ. ಈಗ ಹೈದರಾಬಾದಿನಿಂದ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂತಹ ಶ್ರೀಯುತ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸರ್, ಇವರು ಮಹೇಶ್ವರ ಮಹಾಪಿರಮಿಡ್ ಕೈಲಾಸಪುರಿ ಚೇರ್ಮನ್ ಅವರನ್ನು ನಾವು ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನಿಸಿಕೊಳ್ಳೋಣ. ಪ್ಲೀಸ್ ವೆಲ್ಕಮ್ ಸರ್. ಹಾಗೆ ಮಾರಂ ಶಿವಪ್ರಸಾದ್ ಸರ್, ಮಹೇಶ್ವರ ಮಹಾಪಿರಮಿಡ್ ಕೈಲಾಸಪುರಿ ಟ್ರಸ್ಟಿ ಆಗಿದ್ದಾರೆ, ಅವರು ಕೂಡ ವೇದಿಕೆಗೆ ಆಗಮಿಸಬೇಕು. ಹರಿನಾಥ್ ಸರ್, ಪ್ಲೀಸ್ ವೆಲ್ಕಮ್ ಸರ್. ಶ್ರೀನಿವಾಸ್ ಟ್ರಸ್ಟಿ, ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ, ವೈಟ್ಫೀಲ್ಡ್, ಬೆಂಗಳೂರು, ಪ್ಲೀಸ್ ವೆಲ್ಕಮ್ ಸರ್. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಶಿವರಾಮಪ್ಪ ಸರ್, ಪ್ಲೀಸ್ ವೆಲ್ಕಮ್. ಪಟ್ಟುಬಾಲ ಭಾಸ್ಕರಾನಂದ ಸರ್, ಮೀಡಿಯಾ ಇನ್ಚಾರ್ಜ್, ಪ್ಲೀಸ್. ರಾಜೇಶ್ ಪೂಲಾ, ಭಾಗ್ಯನಗರ ಟ್ರಸ್ಟ್. ಧೂಲಿಪುಡಿ ಚಂದ್ರಶೇಖರ್, ಭಾಗ್ಯನಗರ ಟ್ರಸ್ಟ್. ಸಂಗೀತಂ ಬಾಬು, PMC ತೆಲುಗು ಟ್ರಸ್ಟ್. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪ್ರೇಮ್ನಾಥ್ ಸರ್, PSSM ಬೆಂಗಳೂರು. ಶ್ರೀಯುತ ಪ್ರಕಾಶ್ ಬಾಬು, ಸಂಯೋಜಕರು. ವಿಶ್ವ ಚೈತನ್ಯ ಕ್ವಾಂಟಮ್ ಫೌಂಡೇಶನ್ ಮತ್ತು ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳ ಧ್ಯಾನ ಯಜ್ಞದ ಸಂಯೋಜಕರು. ಶ್ರೀಮತಿ ವಿನುತಾ, ವಿಶ್ವ ಚೈತನ್ಯ ಕ್ವಾಂಟಮ್ ಫೌಂಡೇಶನ್ ಸೆಕ್ರೆಟರಿ. ಶ್ರೀಯುತ ಕೋಟೇಶ್ವರ ರಾವ್ ಮತ್ತು ಶ್ರೀ ರಂಗಣ್ಣ ಕೋಳಿ, PSSM ಕರ್ನಾಟಕ. ಹಾಗೆ ಡಾಕ್ಟರ್ ಶಶಿಕಾಂತ್ ಜೈನ್, ಪ್ಲೀಸ್ ವೆಲ್ಕಮ್ ಸರ್. ಪ್ರೋಮೋ ಪ್ಲೀಸ್. సాధనకై నిర్మిద్దాం స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ని పత్రిజీ శక్తి స్థల్ని. కదలిరండి, తరలిరండి, ధ్యానులంతా కలసిరండి. ధ్యాన గురువు, జ్ఞాన గురువు పత్రిజీ, మన శ్వాసే మన గురువు అని చెప్పిన గురువు పత్రిజీ. మన విశ్వ గురువు పత్రిజీ, నిర్మిద్దాం శక్తి స్థల్ని. భావితరాలకు ధ్యాన స్థలిగా, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గా, నవ్యయుగ దివ్యయుగ నిర్మాత పత్రిజీ. ధ్యాన యుగానికి దారులు వేసిన దివ్య పురుషుడు పత్రిజీ. కదలిరండి, తరలిరండి, ధ్యానులంతా కలసిరండి. నిర్మిద్దాం మనమంతా కలసి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ని పత్రిజీ శక్తి స్థల్ని. ఆదిశంకరులు నడయాడిన నేల, జీవరాళ్లతో నిండిన నేల, పత్రిగారు నిర్వాణం పొందిన నేల. కదలిరండి, తరలిరండి, ధ్యానులంతా కలసిరండి. కదలిరండి, తరలిరండి, ధ్యానులంతా కలసిరండి. ఇలా కైలాసపురిలో నిర్మిద్దాం స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ని పత్రిజీ శక్తి స్థల్ని. పత్రిజీ శక్తి స్థల్ని. పత్రిజీ శక్తి స్థల్ని. పత్రిగారి శక్తి నిక్షిప్తమైన ప్రాంతం, భావితరాలకు కాబోయే ఆధ్యాత్మిక క్షేత్రం. అందుచేతే నిర్మిద్దాం ఇలా కైలాసపురిలో ఈ చైతన్య క్షేత్రం, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గా. కదలిరండి, తరలిరండి, ధ్యానులంతా కలసిరండి. నిర్మిద్దాం మనమంతా కలసి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ని పత్రిజీ శక్తి స్థల్ని. కదలిరండి, తరలిరండి, ధ్యానులంతా కలసిరండి. నిర్మిద్దాం మనమంతా కలసి స్టాచ్యూ
ಈ ಪ್ರೋಮೋವನ್ನು ನೋಡಿದ್ರಲ್ಲ ಎಲ್ಲರೂ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಹೆಚ್ಚು ಮಾಸ್ಟರ್ಸ್ಗಳಿಗೆ ಕಡ್ತಾಲ್ ಮಹಾಮಹೇಶ್ವರ ಪಿರಮಿಡ್ ಕೈಲಾಸಪುರಿಯಲ್ಲಿ ಪ್ರತಿ ವರ್ಷ ಡಿಸೆಂಬರ್ 21ರಿಂದ 30 ತನಕ ಧ್ಯಾನಮಹಾ ಯಾಗ ಧ್ಯಾನಮಹಾ ಚಕ್ರಗಳು ನಡೀತದೆ. ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರ ಒಂದು ಸಮಾಧಿಯನ್ನು ಅಲ್ಲಿ ಶಕ್ತಿ ಸ್ಥಳ ಆಗಿ ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದರ ಪ್ರೋಮೋವನ್ನು ತಾವೀಗ ನೋಡಿದ್ರಿ. ಈಗ ವಿಜಯ್ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಅವರು ಸಂದೇಶವನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವರು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಕನ್ನಡ ಅನುವಾದವನ್ನು ಕೋಟೇಶ್ವರರಾವ್ ಸರ್ ಅವರು ನೀಡಬೇಕು. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, నాగేంద్ర హెగ్డే గారికి, ధర్మస్థల్ యొక్క సంస్థాధిపతికి, వేదికను అలంకరించిన ఎంతోమంది సీనియర్ మాస్టర్స్కు, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ధ్యాన మిత్రులకు, ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పిఎస్ఎస్ఎం చరిత్రలో నిజంగా ధర్మస్థల్లో ఇంత గొప్ప కార్యక్రమం ధ్యాన యజ్ఞం ఇక్కడ జరగడం ఎంతో సంతోషం. నిజంగా పత్రిజీ గారు ఎంత ఆనందపడుతున్నాడో, ఎంతో సంతోషపడుతున్నాడో. ఈ అద్భుతంగా ఏర్పరిచిన ప్రకాష్ బాబు టీంకు, కర్ణాటక మాస్టర్స్ అందరికీ గట్టిగా చప్పట్లతో మనం కృతజ్ఞతలు, అభినందనలు తెలపాలి. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నిజంగా ప్రకాష్ బాబు ఒక గత 3 నెలల నుంచి నరేంద్రాయిలందరూ కష్టపడి ఇంత అద్భుతమైన ఇక్కడ యజ్ఞం ఏర్పరిచినందుకు వ్యక్తిగతంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ಮಾಸ್ಟರ್ಸ್, ಕಡ್ತಾಲ್ನ ಕೈಲಾಸಪುರಿಯ ಚೇರ್ಮನ್ ಆಗಿರುವಂಥ ಶ್ರೀಯುತ ವಿಜಯ್ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸರ್, ಪತ್ರಿಜಿಯವರ ಕನಸು ಈಡೇರಿದ್ದಕ್ಕೆ, ಆ ಈಡೇರಿಸಿದ್ದಕ್ಕೆ ಕಾರಣಭೂತರಾದಂಥ ವಿಶ್ವಚೇತನ ಕ್ವಾಂಟಮ್ ಫೌಂಡೇಶನ್ನ ಮುಖ್ಯಸ್ಥರಾಗಿರುವಂಥ ಪ್ರಕಾಶ್ ಬಾಬು ಮತ್ತು ಅವರ ತಂಡದವರಿಗೂ, ಹಾಗೂ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂಥ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸು, ಜೊತೆಯಲ್ಲಿ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರುವಂಥ ಎಲ್ಲ ಹಿರಿಯ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸ್ಗಳಿಗೂ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಮ್ಮ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇలా ఈరోజు నేను మారం శివప్రసాద్ గారికి చెప్తున్నాను, ప్రేమ్నాథ్ గారికి, మొత్తం భారతదేశంలో ఎక్కడ టెంపుల్ టౌన్స్, టెంపుల్ సిటీస్, గొప్ప గొప్ప టెంపుల్ దగ్గర కంటిన్యూస్గా ధ్యాన మహాయజ్ఞాలు జరగాలని ఒక నాకు సంకల్పం వచ్చింది. అదొక ఏమంటారు, ఒక ప్రాజెక్టుగా తీసుకొని అందరం పిరమిడ్ మాస్టర్స్ వెళ్ళి ధర్మస్థల్లో జరిగినట్టుగా మొత్తం భారతదేశంలో ప్రతి టెంపుల్ టౌన్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ಮಾಸ್ಟರ್ಸ್, ಪತ್ರಿಜಿಯವರ ಒಂದು ಮಹಾ ದೊಡ್ಡ ಕನಸಿತ್ತು, ದೇವಸ್ಥಾನವೆಲ್ಲ ಧ್ಯಾನಾಲಯಗಳಾಗಬೇಕು ಅಂತೇಳಿ. ಅದು ಇವತ್ತು ಆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಂಕುರಾರ್ಪಣೆ ಆಯಿತು, ಶುರುವಾದಾಯಿತು. ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರ ಕನಸು ಏನಪ್ಪ ಅಂದರೆ, ಟೆಂಪಲ್ ಟೌನ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೇವಸ್ಥಾನಗಳು ಎಲ್ಲಿದ್ದಾವೋ ಆ ಎಲ್ಲ ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲಿ ನಾವು ಈ ಥರ ಧ್ಯಾನ ಯಜ್ಞಗಳನ್ನು ಹಮ್ಮಿಕೋಬೇಕು ಅಂತ ಅವರು ಒಂದು ಸಲಹೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎలా ఉంది కాన్సెప్ట్? బాగుందా? చేద్దామా సూపర్ సార్. చప్పట్లతో. ఎక్కడ చూసినా షిరిడి, తిరుపతి, ధర్మస్థల్, మొత్తం భారతదేశంలో అయోధ్య ఎక్కడ జరిగినా పిరమిడ్ మాస్టర్స్ యజ్ఞాలు చేస్తూనే ఉంటారు. జోరాಗಿ చెప్పాలి. ఈరోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ నిజంగా ధర్మస్థల్ నేను ఎప్పుడో చూడాలి. 67 సంవత్సరాల తర్వాత ఈరోజు ధర్మస్థల్కు ప్రకాష్ బాబు ద్వారా రావడం, మరొకసారి ప్రకాష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 67 ವರ್ಷ ಜೀವಾವಧಿಯಲ್ಲಿ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಅವರು ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಈ ಒಂದು ಅವರ ಧರ್ಮಸ್ಥಳ ಆಗಮನಕ್ಕೆ ಕಾರಣರಾಗಿರುವಂಥ ಪ್ರಕಾಶ್ ಬಾಬುಗೆ ಮತ್ತೆ ಒಂದು ಸಲ ಅವರು ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడైతే కార్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నామో, కుక్కే సుబ్రహ్మణ్యం చూసిన తర్వాత మధ్యాహ్నం వస్తూ వినాయక టెంపుల్, ఇక్కడికి రాగానే
ఎంత వైబ్రేషన్ ఉందంటే ఎక్కడున్నానో నాకే తెలియదు. నిజంగా ఈ దక్షిణ కర్ణాటక ఎంత గొప్ప గొప్ప మహానుభావులు యోగులు తిరిగిన స్థలం కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఇంత అద్భుత కార్యక్రమం చేసుకున్నందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు. ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಅವರು ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬರೋ ಕಾಲಕ್ಕೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಕುಕ್ಕೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಮತ್ತು ಮಹಾಗಣಪತಿ ದೇವಸ್ಥಾನ ಬಹಳಷ್ಟು ಜನರಿಗೆ ಈ ನಮ್ಮ ದಕ್ಷಿಣ ಕರ್ನಾಟಕದ ಮಹತ್ವ ಗೊತ್ತಿರಲಿಕ್ಕಿಲ್ಲ. ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾದಂಥ ಮಹಿಮಾನ್ವಿತವಾದಂಥ ದೇವಸ್ಥಾನಗಳು ಈ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಾವು ಕಾಣಿಸ್ಕೋಬೋದು. ಅದನ್ನೇ ಅವರು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే మొన్న డిసెంబర్లో ధ్యాన మహాయాగం 4 ఎంతమంది వచ్చారు? చేతులు లేపండి. అయ్యో, గుడ్, 50% వచ్చారు. ధ్యాన మహాయాగం 4 ఎలా జరిగింది? ಅವರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರ ಪರವಾಗಿ ನಾನೇ ಉತ್ತರ ಕೊಡ್ತೀನಿ. ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಮಹಾಯಾಗ 4 ಹಿಂದಿನ ತಿಂಗಳು ನಡೆದಂಥ ಕೈಲಾಸಪುರಿಯಲ್ಲಿ ಒಂದು ಮಹಾ ಅದ್ಭುತ. ನಿಜಕ್ಕೂ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ, ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಎಷ್ಟು ಚಪಾಲ ತಟ್ಟಿದ್ರೇನು ಕಡಿಮೆನೆ. ಎಲ್ಲರೂ ಒಮ್ಮೆ ಎದ್ದು ನಿಂತು, ಎಲ್ಲರೂ ಒಮ್ಮೆ ಎದ್ದು ನಿಂತು ಚಪಾಲೆ ತಟ್ಟಬೇಕು. ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಮಹಾಯಾಗವನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಂಥ ಕೈಲಾಸಪುರಿ ಟ್ರಸ್ಟ್ಗೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ. థ్యాంక్ యూ. ఆ ధ్యాన మహాయాగం 4 అంత అద్భుతంగా ఎలా సాధ్యమైంది, ఎలా జరిగింది అంటే పత్రిజి గారి చైతన్యంతో క్షణక్షణం పత్రిజి గారి ఎంట ఉంటూ ఎలా ఆ కార్యక్రమాన్ని ఆయన ఉండి నడిపించుకున్నాడు ఆ మహానుభావుడు. ఆయనతో పాటు ప్రతి పిరమిడ్ మాస్టర్ చేసిన సేవ, చేసిన సహాయం మర్చిపోలేంది. హైదరాబాద్ ట్రస్ట్ తరఫున చైర్మన్గా ప్రతి పిరమిడ్ మాస్టర్కు 100,000,000 వందనాలు. ఆ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసుకున్నందుకు గట్టిగా మనం చప్పట్లతో అభినందించుకోవాలి. మామూలు విషయం కాదు. ఇప్పటికి 27 సంవత్సరాల నుంచి ప్రపంచ శాంతికి పత్రిజి గారు కర్నూలులో మొదలుపెట్టిన యజ్ఞంగా ఈరోజు యాగం ఇంత కంటిన్యూస్గా చేసుకుంటున్నామంటే అది పిరమిడ్ మాస్టర్స్కే సాధ్యం, ఇంకొకరికి సాధ్యం కాదు. ಪತ್ರಿಜಿ ಅವರ ಚೈತನ್ಯ ಶಕ್ತಿಗೆ ಮತ್ತು ಆ ಚೈತನ್ಯ ಶಕ್ತಿಗೆ ಜೊತೆಯಾಗಿ ಜೊತೆಯಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾ ಇರುವಂಥ, ಸೇವೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ತಾ ಇರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸ್ಗೂ ಅನಂತ ಕೋಟಿ ವಂದನೆಗಳನ್ನು ಕೈಲಾಸಪುರಿ ಚೇರ್ಮನ್ ಆಗಿರುವಂಥ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನೋಡಿ ಮಾಸ್ಟರ್ಸ್, ಹೈದರಾಬಾದ್ ಹಂಗೆ ಮುಗೀತು, ಬಟ್ಟೆ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಇಲ್ಲೋ, ಇಮ್ಮಿಡಿಯೇಟಾಗಿ ಕೋಟಾಲ ಬ್ಯಾಗ್ ಇನ್ನೂ ಬಿಡಿಸಿದೀವೋ ಇಲ್ಲೋ, ಮತ್ತೆ ಧರ್ಮಸ್ಥಳ, ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಇವೆಲ್ಲ ಮುಗಿಯೋಷ್ಟರಲ್ಲಿ ಮತ್ತೆ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಬುದ್ಧ ಪೂರ್ಣಿಮಾ. ಈ ಧ್ಯಾನ ಯಜ್ಞಗಳು ಹೆಂಗೆ ನಡೀತಾ ಇದ್ದಾವೆ ಅಂದರೆ ಭಾಳ ಜನ ಕೇಳ್ತಾರೆ, ಪತ್ರಿ ಸಾರ್ ಇದ್ದಾಗಿಂತಕ್ಕಿಂತಲೂ ಪತ್ರಿ ಸಾರು ಚೈತನ್ಯ ಶಕ್ತಿಯಲ್ಲಿದ್ದಾಗ ಇಷ್ಟೊಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳಾಗ್ತಾ ಇದ್ದಾವಲ್ಲ. ಚೈತನ್ಯ ಶಕ್ತಿಯ ಶಕ್ತಿ ಏನಂದರೆ ಇದೆ. జోరాగి చెప్పాలి. అయితే మనందరికీ తెలుసు, ఈనాడు ప్రపంచంలో అమెరికా నుంచి మొదలు పెడితే చిన్న వెనుజులా దేశం కూడా 194 దేశాలలో 100 దేశాలు వణికిపోతున్నాయి. కానీ ప్రపంచంలో అతి ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం హాయిగా యజ్ఞాలు యాగాలు చేస్తూ చప్పట్లు కొడుతూ భోంచేస్తూ హాయిగా జీవిస్తున్నామంటే అది యొక్క మన గ్రేట్ మాస్టర్స్ యొక్క చలవనే. భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి. ఒకసారి చప్పట్లతో అభినందించుకోవాలి. నేను భారతీయుడనని గర్వంగా చెప్పుకోవాలి. ಪತ್ರಿ ಸರ್ ಯಾವಾಗಲೂ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅವರು ಹೊರದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ವಾಪಸ್ ಬರೋ ಕಾಲಕ್ಕೆ ಆ ಇಂಡಿಯಾ ಭಾರತ ದೇಶದ ಆವರಣದಲ್ಲಿ ಬರೋಷ್ಟರಲ್ಲೇ ಏನೋ ತಿಳಿಯದೇ ಇರುವಂಥ ಒಂದು ಶಕ್ತಿ ಅವರನ್ನು ಆಕರ್ಷಿಸ್ತಾ ಇತ್ತು.
ಅದಕ್ಕೆ ಅಂತಾರಲ್ಲ, ಭಾರತದ ಆತ್ಮ ಏನಪ್ಪ ಅಂದರೆ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಅಂತೆ. ಭಾರತದ ಆತ್ಮ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ. ಆ ಒಂದು ಸ್ಲೋಗನ್ನ ಹಾಗೆ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ಇಟ್ಕೊಂಡು ಪ್ರತಿಯೊಬ್ಬ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ ಈ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ದಾನಲ್ಲ, ಯಾವ ಜನ್ಮದ ಪುಣ್ಯ, ಯಾವ ಜನ್ಮದ ಫಲ ಇದು. ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ. అయితే మొత్తం విశ్వశాంతి ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని అయ్యే వరకు పిరమిడ్ మాస్టర్స్ మన యొక్క డ్యూటీ ధ్యాన ప్రచారం చేస్తూనే ఉండాలి. ಕಟ್ಟೆಕಡೆ ಮನುಷ್ಯ, ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಜೀವನ ಮಾಡತಕ್ಕಂಥ ಕಟ್ಟೆಕಡೆ ಮನುಷ್ಯ ಧ್ಯಾನ ಮಾಡುವವರೆಗೂ ನಮ್ಮ ಈ PSSM ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂವ್ಮೆಂಟ್ನ ಕೆಲಸ ಹೀಗೇ ನಡೀತಾ ಇರ್ತದೆ. ప్రపంచంలో శాంతి ఏర్పడాలంటే ఓన్లీ PSSM ద్వారానే, పత్రిజీ గారి చైతన్యంతో అది సాధ్యమవుతుంది తప్ప వేరే మార్గం కాదు. ధ్యానం ఒక్కటే ಶರಣ್ಯಂ. ಧ್ಯಾನ ಮೂಲಂ ಇದಂ ಜಗತ್ ಅಂತೇಳಿ ಸುಮ್ಮನೆ ಅಂದಿಲ್ಲ. ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಶಾಂತಿ ಬೆಳೆಯಬೇಕು ಅಂದರೆ ಮುಂದಾಳತೆ ತಗೊಳ್ತಾ ಇರೋದು ಕೇವಲ 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 ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂಮೆಂಟ್. అయితే పత్రిజీ గారు 40 సంవత్సరాలు మొత్తం ఊరూరా ప్రయాణం చేసి లక్షలాది మందిని కలిసి వారు చెప్పిన మొత్తం సారాంశం మీకు ఒక 4 సూత్రాలలో చెప్తాను. ಪತ್ರಿಜಿಯವರು 40 ವರ್ಷಗಳ ಕಾಲ ಇಡೀ ಪ್ರಪಂಚವನ್ನೆಲ್ಲ ಅಡ್ಡಾಡಿ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿರುವಂಥ 4 ಮುಖ್ಯ ಸೂತ್ರಗಳನ್ನು ನಾನು ಇವತ್ತು ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. చెప్పాలనా? రైట్. మొత్తం PSSMలో 4 సూత్రాలు. మొట్టమొదటి సూత్రం, ఏది ఏమైనా మనము రోజుకు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం కంపల్సరిగా 100% ఆ రోజు ధ్యానం చెయ్యాలి. మొట్టమొదటి సూత్రం. ಮೊಟ್ಟಮೊದಲನೇ ಸೂತ್ರ, ಏನೇ ಬರಲಿ, ಹೇಗೆ ಇರಲಿ, ಏನೇ ಆಗಲಿ, ಪ್ರತಿದಿನ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ 2 ಬಾರಿ ಬೆಳಗ್ಗೆ ಮತ್ತು ರಾತ್ರಿ 1 ಗಂಟೆಯ ಕಾಲಾವಧಿ ಎಲ್ಲರೂ ಧ್ಯಾನಸ್ಥರಾಗಲೇಬೇಕು. రెండవ సూత్రం, ఇది చాలా జాగ్రత్తగా, సాధ్యమైతేనే చప్పట్లు కొట్టండి, సాధ్యం కాలేదనుకోండి వద్దు. ఎందుకంటే ఇది పవిత్రమనే స్థలంలో మనం ధర్మస్థలంలో ఉన్నాం కాబట్టి ధర్మంగా ఉండాలి. రెండవ సూత్రం ఏంటంటే, ఏది ఏమైనా రోజు కొత్త వారికి 10 మందికి పత్రిజీ గారి గురించి, PSSM గురించి, ధ్యానం గురించి తెలియజేయాలి. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ನಾವು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ, ಸಂಜೆ ವಿಜಯಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸರ್ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪ್ರತಿದಿನ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ 10 ಜನರಿಗೆ, ಹೊಸ ಜನರಿಗೆ ಈ ಧ್ಯಾನದ ಮಾಹಿತಿ ಮತ್ತು ಧ್ಯಾನದ ಮಹತ್ವವನ್ನು ತಲುಪಿಸಲೇಬೇಕು. ಅದಕ್ಕೆ ಅವರು ಮೊದಲೇ ಹೇಳಿದ್ದಾರೆ, ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ ಅನ್ನೋರು ಮಾತ್ರ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ, ಎಲ್ಲರಿಗೂ ಸಾಧ್ಯ, ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. అయితే ఒకవేళ ఆ రోజు మనం 10 మందికి ధ్యానం గురించి చెప్పలేదు అనుకోండి, మరి ఏంటిది పనిష్మెంట్? ಸಪೋಸ್ ನಾವು 10 ಜನರಿಗೆ ಧ್ಯಾನ ತಿಳಿಸಲಿಕ್ಕಾಗಿಲ್ಲ, ಪನಿಷ್ಮೆಂಟ್ ಏನು? ನೋ ಊಟ. ఊట వద్దు. ఎందుకంటే అతి ముఖ్యమైంది ధ్యాన ప్రచారం. ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ యజ్ఞాలు జరిగినా, ఎక్కడ ఏది జరిగినా, ఏమాత్రం వీలైనా ఆ కార్యక్రమాలకి వెళ్ళడం, అదే ధ్యాన ప్రచారంలో భాగం. మూడవది అతి ముఖ్యమైనది శాకాహార ర్యాలీలు. శాకాహార జగత్ కావాలి అంటే ప్రతి ఆదివారం, శనివారం మన పట్టణము, మన ఊరిలో శాకాహార ర్యాలీలు తీస్తూ ఆ స్లోగన్స్తో ఆ ఊరు మొత్తం వైబ్రేట్ అయ్యే విధంగా శాకాహార ర్యాలీలు జరగాలి. ಮೂರನೇದು ಮತ್ತೆ ಭಾಳ ಮುಖ್ಯವಾದಂಥ ಸೂತ್ರ ಏನಪ್ಪ ಅಂದರೆ, ಎಲ್ಲ ಊರಲ್ಲಿ ಶನಿವಾರ ಮತ್ತು ಭಾನುವಾರದ ದಿನ ಸಸ್ಯಾಹಾರ ಜಗತ್ ಜಿಂದಾಬಾದ್, ಸಸ್ಯಾಹಾರ ಜಗತ್ ಜಿಂದಾಬಾದ್ ಅನ್ನುವ ಕರೆಗಳಿಂದ ಊರೆಲ್ಲ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋ ಹಾಗೆ ನಾವು ರ್ಯಾಲಿಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಬೇಕು. రైట్. 4వ సూత్రం చివరగా పిరమిడ్ జగత్ నిర్మాణం. ఎలా సాధ్యమవుతుంది పిరమిడ్? 2 రకాలుగా ఇలాంటి మట్లను,
ఇలాంటి స్వామీజీల దగ్గరికి వెళ్ళడం, డబ్బులున్న వారి దగ్గరికి వెళ్ళడం, అందరినీ ఒప్పించడం. ఇప్పుడు మన ధర్మస్థలో 200/200 పిరమిడ్ రావాలని సంకల్పం పెట్టండి. అది ఎప్పుడో ఓ రోజు వస్తుంది. స్వామీజీ వారే పిలిచి చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం జరిగినా మన పని సంకల్పం పెట్టాలి, ఇక్కడ మెగా ಪಿರಮಿಡ್ ರಾವಾలని. ನಾಲ್ಕನೇದು ಮತ್ತು ಭಾಳ ಮುಖ್ಯವಾದಂಥ ನಮ್ಮ ಒಂದು ಉದ್ದೇಶ ಏನಪ್ಪ ಅಂದರೆ ಎಲ್ಲ ಕಡೆ ಎಲ್ಲೆಲ್ಲಿನೂ ಪಿರಮಿಡ್ಗಳು ಬರಬೇಕು. ಇವತ್ತು ಈ ಒಂದು ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳ ಧ್ಯಾನ ಮಹಾಯಜ್ಞದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಒಂದು ಸಂಕಲ್ಪ ಇಟ್ಕೊಂಡು 200/200 ಪಿರಮಿಡ್ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕು ಅಂತೇಳಿ ಸ್ವಾಮೀಜಿಯವರು ಕಟ್ಟಿಸ್ತಾರಂತೇಳಿ ವಿಜಯಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರು ತಿಳಿಸ್ತಾರೆ. ఇది మొత్తం పత్రిజీ గారు చెప్పిన 4 సూత్రాలు. చివరగా మన కైలాసపురి పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్ ప్రపంచ ఆధ్యాత్మిక జ్ఞాన రాజధానిని కూడా అందరం, ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి పత్రిజీ గారి కలలుగన్న కైలాసపురిని ప్రపంచానికి ధ్యాన రాజధానిగా అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. ಅವರು ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ತಿಳಿಸ್ತಾರೆ. ನಮ್ಮ ಕೈಲಾಸಪುರಿ ಎಲ್ಲರೂ ನೋಡಿದ್ದೀರಲ್ಲ, ಯಾರು ನೋಡಿಲ್ಲ ಅವ್ರು ಮಾತ್ರ ಕೈ ಎತ್ತಿ. ನೋಡದೇ ಇರೋರು ಒಬ್ಬರು ಇಬ್ಬರು, ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದರೆ ಸಾಕು. ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿನ ಯಾರ್ಯಾರು ನೋಡಿದ್ದೀರಾ? ಓ ಗುಡ್. ಯಾರು ನೋಡಿಲ್ಲ? ಎಲ್ಲರೂ ನೋಡಿದ್ರ. ಪತ್ರಿಜಿಯವರಿಗೆ 2 ಕಣ್ಣುಗಳು. ಮೊದಲನೇ ಕಣ್ಣು ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್, ಎರಡನೇ ಕಣ್ಣು ಮಹೇಶ್ವರ ಮಹಾಪಿರಮಿಡ್ ಕೈಲಾಸಪುರಿ. ಕೈಲಾಸಪುರಿ ಅನ್ನೋದು ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಯಾವುದಕ್ಕೆ? ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂಮೆಂಟ್ಗೆ. ಹಾಗೆ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಅನ್ನೋದು ಒಂಥರ ತರಬೇತಿ ಕೇಂದ್ರ ಇದ್ದ ಹಾಗೆ. ಸೊ ವಿಜಯಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರು ಏನಂತಾರಂದರೆ, ಈ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಆಗಿರುವಂಥ ಕೈಲಾಸಪುರಿಯನ್ನು ನಾವು ಇನ್ನೂ ಉನ್ನತ ಮಟ್ಟದಲ್ಲಿ ಡೆವಲಪ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತಾರೆ. పత్రిజీ గారు ఎన్నో సందర్భాలలో చెప్పారు మాతోటి. కైలాసపురికి రావాలంటే నెల రోజులు వెయిటింగ్ అయ్యే రోజు ఉంటుంది, కిలోమీటర్ల లైన్ ఉంటుంది. తిరుపతికి ఎలా వెళ్తారో, షిరిడికి ఎలా వెళ్తారో, ధర్మస్థల్కి ఎలా వస్తారో, కైలాసపురికి కూడా ఆ విధంగా వచ్చే రోజు వస్తుంది నాయనా అని చెప్పాడు. ಮುಂದೆ ಬರೋ ದಿನಗಳಲ್ಲಿ ಯಾರೇ ಆಗಲಿ ಕೈಲಾಸಪುರಿಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ 1 ತಿಂಗಳ ಮುಂಚೆನೇ ಅಡ್ವಾನ್ಸ್ ಬುಕ್ಕಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು, ಅದು ಬಂದೇ ಬರುತ್ತೆ. ಇದು ಪತ್ರಿಜಿಯವರು ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದು. చివరగా దయచేసి ఇంత గొప్ప ఒక అద్భుతమైన క్షేత్ర నిర్మాణంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆ యొక్క నిర్మాణంలో భాగస్వాములు తన్మంతన్ రూపంలో రండి. దయచేసి మాట సాయం చేయండి, అందరికీ చెప్పండి మా పత్రిజీ గారు అక్కడ ఉన్నారని. మా పిరమిడ్ మాస్టర్ హెడ్ క్వార్టర్ కైలాసపురి, ధ్యానానికి హెడ్ క్వార్టర్ కైలాసపురిని అందరికీ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా పిరమిడ్ మాస్టర్ ఆ మాట సాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను మేము. ಇವತ್ತು ಈ ಧರ್ಮಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳದ ಈ ವೇದಿಕೆಯ ಮುಖಾಂತರ ಕೈಲಾಸಪುರಿಯ ಚೇರ್ಮನ್ ಆಗಿರುವಂಥ ವಿಜಯಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರು ಒಂದು ಬೇಡಿಕೆಯನ್ನು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಮಾತಿನ ಸಹಾಯ ಬೇಕಾಗಿದೆ. ಆ ಮಾತಿನ ಸಹಾಯ ಏನಪ್ಪ ಅಂದರೆ, ಪತ್ರಿಜಿಯವರು ಮಹಾಸಮಾಧಿ ರೂಪದಲ್ಲಿರುವಂಥ ಕೈಲಾಸಪುರಿಯ ಬಗ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸಬೇಕು. ತಿಳಿಸೋಣ? ವೆರಿ ಗುಡ್. చివరగా డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ అనాలి. పత్రిజీ మౌన ధ్యాన మహాయాగం అద్భుతంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ కలిసి ఈసారి మౌనంలో ఆ యొక్క యాగాన్ని నిర్వహించుకుందాం. కాబట్టి ఈ రోజు నుంచే ప్రతి పిరమిడ్ మాస్టర్ మౌనంలో ఉండవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2026 ಡಿಸೆಂಬರ್ 21ರಿಂದ 31ವರೆಗೂ ಈ ಬಾರಿ ನಡೆಯಲಿರುವಂಥ ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಮಹಾಯಾಗ ಮೌನ ವಾತಾವರಣದಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ ಅಂತ ಅವರು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಇದೇ ಏಪ್ರಿಲ್ 30ನೇ ತಾರೀಕು, ಮೇ 1, 2 ಮತ್ತು 3 ಗುರುವಾರದ ದಿನ
ಏಪ್ರಿಲ್ 30ನೇ ತಾರೀಕು ಗುರುವಾರ ಸಂಜೆ 5 ಗಂಟೆಯಿಂದ ಬರ್ಕೊಡಿ ಎಲ್ಲಾದರೂ ಒಂದು ಕಡೆ. ಏಪ್ರಿಲ್ 30ನೇ ತಾರೀಕು ಗುರುವಾರ ಸಾಯಂಕಾಲ 5 ಗಂಟೆಯಿಂದ ಮೇ 3ನೇ ತಾರೀಕು ಸಂಜೆ 5 ಗಂಟೆವರೆಗೂ ಮಧ್ಯಾಹ್ನದವರೆಗೂ ಬುದ್ಧ ಪೂರ್ಣಿಮಾ ಮಹೋತ್ಸವಗಳು ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಪೂರ್ವವಾಗಿ ಇಲ್ಲಿರುವಂಥ ಹಿರಿಯ ಮಾಸ್ಟರ್ಸ್ ಜೊತೆ ನಾಳೆ ನಾವು ಒಂದು ಮಾಹಿತಿ ಸಭೆಯನ್ನು ಆಚರಿಸ್ಕೊತೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಈಗ ಮಾಸ್ಟರ್ಸ್, ಅತ್ಯಂತ ಸುಂದರವಾದ ಪಿರಮಿಡ್ಗಳನ್ನು ನಾವು ನೋಡಿದ್ದಾಗ ಅದರಲ್ಲಿ ಕಾಂಪಿಟಿಷನ್ ಇರುತ್ತೆ. ಒಂದು ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್, ಇನ್ನೊಂದು ಕೈಲಾಸಪುರಿ. ಎರಡೂ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿರ್ತದೆ. ಯಾರ ಬಾಯಿನಾಗಾದರೂ ಕೇಳ್ರಿ, ಕೈಲಾಸಪುರಿ ಇಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಆರೋದಕ್ಕೆ ಅದರ ಹಿಂದೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ, ಒಬ್ಬ ಮಾಸ್ಟರ್ನ ಪರಿಶ್ರಮ ಭಾಳ ಇದೆ. ಆ ಮಾಸ್ಟರ್ ನಮ್ಮ ಹಿರಿಯ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ ಆಗಿರುವಂಥ ಶ್ರೀಯುತ ಮಾರಂ ಶಿವಪ್ರಸಾದ್ ಅವರು. ಅವರನ್ನು ಈ ಸಭೆಯನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಕೇವಲ ಕೈಲಾಸ ಪುರಿಯಲ್ಲಿ ಮಹೇಶ್ವರ ಮಹಾಪಿರಮಿಡ್ ಒಂದೇ ಅಲ್ಲ, ಪತ್ರಿಜಿ ದ್ವಾರಕಾ ನಿವಾಸನ ನಿರ್ಮಾಣಕರ್ತನೂ ಅವರೇ ಆಗಿರ್ತಾರೆ. ಎಸ್ ಸರ್, ಪ್ಲೀಸ್. ಧರ್ಮಸ್ಥಳ ಮಹಾಕ್ಷೇತ್ರ ಅಧಿನೇತ ಶ್ರೀ ವೀರೇಂದ್ರ ಹೆಗ್ಡೆಯವರು, ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರು ಎಲ್ಲರೂ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್లకు ವಂದನೆಗಳು. All the 40 years బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం అనేటువంటి 4 అంశాలతోనూ ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతోనూ ప్రపంచమంతా తమ జైత్రయాత్ర పరమాద్భుతంగా సాగించారు. ಸುಮಾರು 40 ವರ್ಷಗಳ ಕಾಲ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರು ಧ್ಯಾನ, ಸ್ವಾಧ್ಯಾಯ, ಸಜ್ಜನ ಸಾಂಗತ್ಯ, ಹಾಗೆ ಈ ಒಂದು ಪಿರಮಿಡ್ ಜಗತ್ತು, ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪರಿಪಾಲನೆ, ಈ ಥರ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ಮುಂದೆ ಇಟ್ಕೊಂಡು ಈ ಒಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರಪಂಚವನ್ನು ಅವರು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾರೆ. నేను ఊరికే రాలేదు, నా వెంట 1,44,000 మంది మాస్టర్స్ నేను తీసుకొని వచ్చాను, వారంతా మీరే అని ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఆయన చాటి చెప్పారు. ನಾನು ಇಲ್ಲಿಗೆ ಸುಮ್ಮನೆ ಬಂದಿಲ್ಲ, ಹಾಗೆ ಇಲ್ಲಿ ನಾನು ಒಬ್ಬನೇ ಅಲ್ಲ, ನನ್ನ ಹಿಂದೆ 1,44,000 ಮಾಸ್ಟರ್ಸ್ನ ಕೃಷಿ ಮತ್ತು ಶ್ರಮ ಇದೆ. ಆ 1,44,000 ಮಾಸ್ಟರ್ಸ್ ಬೇರೆ ಯಾರೂ ಅಲ್ಲ, ಅವರೆಲ್ಲರೂ ನೀವುಗಳೇ ಅಂತ ಪತ್ರಿಜಿಯವರು ಕೊಟ್ಟಿದ್ದಂಥ ಮಾಹಿತಿಯನ್ನು ಇವತ್ತು ನಮ್ಮ ಮುಂದುಗಡೆ ಮಾರಂ ಶಿವಪ್ರಸಾದ್ ಅವರು ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. 1898లో స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో పరమాద్భుతమైన ప్రసంగం చేసినప్పుడు నాలాంటి ఒక 100 మంది ఉన్నట్లయితే ఈ ప్రపంచ చరిత్రనే నేను మార్చేసేవాణ్ణి అని అన్నారు. ಮಾಸ್ಟರ್, ಚಿಕಾಗೋ ಮಹಾಸಭಾ 1898 ಎಲ್ಲರಿಗೂ ಕೇಳಿರ್ತೀರಲ್ಲ, ಆವಾಗ ವಿವೇಕಾನಂದರು ಹೇಳಿದ್ದಂಥ ಮಾತು, ನಂತರ ಒಂದು 100 ಜನ ಇದ್ದರೆ ಇಡೀ ಪ್ರಪಂಚವನ್ನೇ ಸುಟ್ಟು ಹಾಕ್ಬೋದು ಅಂತ ಅವ್ರು ಹೇಳಿದ್ದಂಥ ಮಾತನ್ನು ಇವತ್ತು ನಮ್ಮ ಮುಂದೆ ನೆನಪು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వివేకానంద టార్గెట్ 100 మంది అయితే పత్రిజీ టార్గెట్ 1,44,000. ವಿವೇಕಾನಂದ ಅವ್ರ ಟಾರ್ಗೆಟು 100 ಜನ ಆದರೆ ಪತ್ರಿಜಿ ಅವರ ಟಾರ್ಗೆಟ್ 1,44,000 ಮಂದಿ. ఇవాళ భారతదేశంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడైనా పిరమిడ్ మాస్టర్లు కనపడుతూనే ఉన్నారు. ಇವತ್ತಿನ ದಿನ ನೀವೆಲ್ಲೇ ಹೋಗಿ, ಯಾವ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಹೋಗಲಿ, ನಿಮಗೆ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ ಕಾಣಿಸ್ಕೊತಾನೇ ಇರ್ತಾರೆ. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ వ్యాపార క్షేత్రానికి వెళ్ళినా
ఏ పారిశ్రామిక సభకు వెళ్ళినా కూడా అక్కడ పిరమిడ్ మాస్టర్లు ఉంటూ ఉన్నారు. ಪ್ರದೇಶ ಯಾವುದೇ ಆಗಿರ್ಬೋದು, ರಂಗ ಯಾವುದೇ ಇರ್ಬೋದು, ಕ್ಷೇತ್ರ ಯಾವುದೇ ಆಗಿರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಂದು ರಂಗದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಿಮಗೆ ಇವತ್ತು ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ನ ದರ್ಶನ ಆಗುತ್ತೆ. గురువు వెళ్తే ఆయనంటే వెళ్ళడం గొప్ప విషయం కాదు, కాను గురువు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ చూసినా పత్రిజీలే కనపడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క గొప్పతనం. ಮಾಸ್ಟರ್ಸ್, ಒಂದು ಗುರು ಭೌತಿಕ ರೂಪವನ್ನು ಬಿಟ್ಟು ಚೈತನ್ಯ ರೂಪಕ್ಕೆ ಹೋದಾಗ ಬಹುತೇಕ ನಾವು ನೋಡಿರ್ತೀವಿ ಆ ಸಂಸ್ಥೆ ಅಲ್ಲಿಗೆ ನಿಂತುತ್ತೆ, ಇಲ್ಲ ಕಡಿಮೆ ಆಕೊಂತ ಬರುತ್ತೆ. ಆದರೆ PSSM ದಿನದಿನಕ್ಕೂ ಬೆಳೀತಾ ಇದೆ. ಇದಕ್ಕೆ ಕಾರಣ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರು ಅಂತ ಮಾರಂ ಶಿವಪ್ರಸಾದ್ ಅವರು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన వెళ్ళిపోయి 4వ సంవత్సరం నడుస్తుంది. ఈ 3.5 సంవత్సరాల్లో ధ్యాన ప్రచారం 10 రెట్లు పెరిగింది, పిరమిడ్ల నిర్మాణం 5 రెట్లు పెరిగింది, శాకాహార ర్యాలీలు 100 రెట్లు పెరిగాయి. ಸುಮಾರು 4 ವರ್ಷ ಆಗ್ತಾ ಬಂತು ಪತ್ರಿಜಿಯವರು ಚೈತನ್ಯ ರೂಪವನ್ನು ಧರಿಸಿ. ಈ 4 ವರ್ಷದಲ್ಲಿ ಅದು ಧ್ಯಾನ ಪ್ರಚಾರ ಇರ್ಬೋದು, ಸಸ್ಯಾಹಾರಗಳ ರ್ಯಾಲಿ ಇರ್ಬೋದು, ಪಿರಮಿಡ್ ನಿರ್ಮಾಣಗಳಿರ್ಬೋದು, ಎಲ್ಲವೂ 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 ಮೋರ್ ದ್ಯಾನ್ 50%ಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಡೆವಲಪ್ ಆಗಿಬಿಟ್ಟವೆ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తే సత్య సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని పత్రిజీ చెప్పారు. ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನ ಅಂದು, ಸತ್ಯ ಸಂಸ್ಥಾಪನ ಇಂದು, ಅದೇ ಪತ್ರಿಜಿ ಅವರ ವಾಣಿ. ధర్మంలో భక్తి ఇమిడి ఉంటుంది, సత్యంలో ధ్యానం ఇమిడి ఉంటుంది. ధర్మంలో భక్తి ఉంటుంది, సత్యంలో ధ్యానం ఉంటుంది. ధ్యానమే సత్యం, సత్యమే ధ్యానం. సత్యమే ధ్యాన, ధ్యానమే దైవం, ధ్యానమే దైవం. భక్తియే ముక్తి అని చెప్పిన వారు ఆ భక్తి ముదిరితే ధ్యానమే అని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ಭಕ್ತಿ ಹೆಚ್ಚಾದಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಆಗೋದೇ ಘಟಿಸೋದೇ ಧ್ಯಾನ. మనమంతా దేవుళ్ళమని మనకి ప్రపంచానికి చాటి చెప్పినది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ನೀನು 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 ದೇವರು ಅಂತ ಹೇಳ್ಕೊಟ್ಟಿರುವ ಒಂದೇ ಒಂದು ಸಂಸ್ಥೆ ಯಾವುದಪ್ಪ ಅಂದರೆ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟೀಸ್ ಮೂವ್ಮೆಂಟ್. భారతదేశంలోని అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అన్ని మండలాల్లోనూ నేను ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేయాలి అని పత్రిజీ కలగన్నారు. ಪತ್ರಿಜಿಯವರ ಕನಸು ಇಡೀ ಭಾರತ ದೇಶದ, ಆಂಧ್ರ ಇರ್ಬೋದು, ತೆಲಂಗಾಣ ಇರ್ಬೋದು, ಕರ್ನಾಟಕ ಇರ್ಬೋದು. ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರದ ನಂತರ ಧ್ಯಾನ ಪ್ರಭಾವ ಅತಿ ಹೆಚ್ಚಿರುವ ಪ್ರದೇಶ ಯಾವುದಪ್ಪ ಅಂದರೆ ನಮ್ಮ ಕರುನಾಡು. మరి దక్షిణ కన్నడ జిల్లాలో ఈరోజు ఈ ధర్మస్థల మహాక్షేత్రంలో 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అంటే, ఒకప్పుడు వీరేంద్ర హెగ్డే వారు పత్రిజీ వారి దర్శనానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక ధర్మసభ ఇక్కడ ఏర్పాటు చేయండి అని ఆ వీరేంద్ర హెగ్డే గారు చెప్పినప్పుడు పత్రిజీ కన్న కళ ఈరోజు ప్రకాష్ నెరవేర్చాడు. 12 ವರ್ಷಗಳ ಹಿಂದೆ, ನಾವು ಈಗ ಬೆಳಗ್ಗೆನೇ ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ, 12 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ವೀರೇಂದ್ರ ಹೆಗ್ಡೆ ಮತ್ತು ಪತ್ರಿಜಿಯವರ ಮಿಲನ, ಆ ಕಾರ್ಯರೂಪ ಏನಿತ್ತಪ್ಪ ಅಂದರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಧ್ಯಾನ ಯಜ್ಞ ಆಗಬೇಕು. ಅದು ಇವತ್ತು ನಮ್ಮ ಪ್ರಕಾಶ್ ಬಾಬು ಮುಖಾಂತರ ಆಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ విశ్వచేతన క్వాంటమ్ ఫౌండేషన్కి జోరాಗಿ చప్పాలి తట్టు. ఎవరో సంకల్పం చేస్తారు, మరెవరో దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. ಯಾರೋ ಸಂಕಲ್ಪ ಮಾಡ್ತಾರೆ, ಇನ್ನೊಬ್ಬರು ಯಾರೋ ಅದನ್ನು ಈಡೇರಿಸ್ತಾರೆ. ಅದೇ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಅಂದಿದ್ದು, ಇಲ್ಲಿ ಬಂದವರೆಲ್ಲರೂ 200/200 ಪಿರಮಿಡ್ ಅನ್ಕೊಡ್ರಿ, ಆಗ್ಬಿಡ್ತದೆ. అబ్దుల్ కలాం చెప్పేవారు ఏమని అంటే, గొప్ప కళలు కనండి అని. కనుక ఈ ధర్మస్థలంలో 200/200 పిరమిడ్ రావాలని పిరమిడ్ మాస్టర్ అందరూ కళలు కనాలి. 200/200 ధర్మస్థల, అదే ನಮ್ಮ కనసు. మీరు హైదరాబాదుకు వచ్చినట్లయితే హైదరాబాదుకు 65 కిలోమీటర్ల దూరంలో కర్తాల్ కైలాసపురి ఉంది. ಹೈದರಾಬಾದಿಂದ 65 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಕೈಲಾಸಪುರಿ
ಕ್ಷೇತ್ರ ಇದೆ. ఎయిర్పోర్ట్ నుంచి అరగంట, హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి 1 గంట, హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 1 గంట దూరం మాత్రమే ఉంది. ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಿಂದ ಅರ್ಧ ಗಂಟೆ, ಬಸ್ ನಿಲ್ದಾಣದಿಂದ 1 ತಾಸು. మీరు ఏ లాడ్జీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా దాదాపు ఒక 700-800 మందికి అద్భుతమైన అకామిడేషన్ కైలాసపూర్లో ఉంది. ನೀವು ಕೈಲಾಸಪುರಿಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಸ್ಟೇಯಿಂಗ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ ತಗೊಳ್ಳೋದು ಬೇಕಿಲ್ಲ. ಅದ್ಭುತವಾದ ದ್ವಾರಕಾ ನಿವಾಸ್ ನಿರ್ಮಾಣ ಆಗಿದೆ, ಇನ್ನೂ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ఈ సంవత్సరం మనం పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యుగి బ్లాక్ ఒక 500 మంది అద్భుతంగా నివసించేటువంటి ఎయిర్ కండిషన్ డార్మెటరీస్ నిర్మించాం. ಸದಾನಂದ ಯೋಗಿ ಅವರ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾವು ಈಗಾಗಲೇ 500 ಮಂದಿಗೆ ಅಕಾಮಿಡೇಷನ್ ಅಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದೀವಿ. మీరు హైదరాబాద్లో బస్సు, ట్రైను, ఫ్లైట్ దిగి కైలాసపురికి వస్తే అక్కడ పొద్దున్నే పత్రిజీ మహాసమాధి దర్శించుకోవచ్చు, మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేయొచ్చు, అన్నపూర్ణేశ్వరి నిత్య అమృత భవనంలో పరమాద్భుతంగా మీరు అమృత ఆహారం తీసుకోవచ్చు. ద్వారకా నివాస్లో మరింత ఆనందంగా వసతి పొందవచ్చు. ಕೈಲಾಸಪುರಿಯಲ್ಲಿ ನಿಮಗೆಲ್ಲ ಸಿಗ್ತವೆ, ಎಲ್ಲ ದೊರೆಯುತ್ತವೆ ಅಂತ ಇದ್ದಾರೆ. ಪತ್ರಿಜಿಯವರ ಮಹಾಸಮಾಧಿ, ಹಾಗೆ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಒಂದು ಅನ್ನದಾನ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಅಮೃತ ಊಟ ಹಾಗೂ ಅತ್ಯದ್ಭುತವಾದಂಥ ವಸತಿ ದ್ವಾರಕಾ ನಿವಾಸಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఎక్కడ ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రాం జరిగినా తన్ మన్ ధన్ అని ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. అందుకు తార్కాణంగా మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం కోసం 1,00,000 రూపాయల విరాళాలు అనౌన్స్ చేశారు. ವಿಜಯಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಜೋರಾಗಿ చెప్పాలి, ಜೋರಾಗಿ చెప్పాలి, ఎద్దు నింತು చెప్పాలి. ప్రేమ్నాథ్, నేను మాలాంటి మాస్టర్లు ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేయాలి. ఇలాంటి మహానుభావులు విరాళం ఇవ్వాలి. ಮಾಸ್ಟರ್ ವಿಜಯಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ರೇನೋ ಅಲ್ಲಿ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ 1,00,000 ರೂಪಾಯಿ ದೇಣಿಗೆ ಅವನು ಕೊಟ್ಟು ಬರ್ತಾರೆ ನೋಡಿ. సార్ మీరు సంపాదిస్తూనే ఉండాలి, సంపాదిస్తూనే ఉండాలి, సంపాదిస్తూనే ఉండాలి. 12 ವರ್ಷಗಳ ಹಿಂದ್ಗಡೆ ಕನಸು ನೋಡಿ. మీరు సంపాదన ఆపకూడదు, సంపాదిస్తూ ఉండాలి. ఇటువంటి ప్రోగ్రాంలకి విరాళం ఇస్తూ ఉండాలి. ಅವರಂತಾರೆ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವರು ದುಡಿತಾ ಇರಬೇಕು, ದುಡಿತಾ ಇರಬೇಕು, ದುಡಿತಾ ಇರಬೇಕು, ಹಾಗೆ ದೇಣಿಗೆ ಕೊಡ್ತಾ ಇರಬೇಕು, ಕೊಡ್ತಾ ಇರಬೇಕು, ಕೊಡ್ತಾ ಇರಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಸ್ಟರ್ಸ್. ಎಲ್ಲರೂ ಮತ್ತೊಮ್ಮೆ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. ಧನ್ಯವಾದಗಳು. ನೀವೀಗ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವ್ರ ಜೊತೆಗೆ ನಾವು 2012ರಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಕರ್ನಾಟಕ ಧ್ಯಾನ ಪ್ರಚಾರ ಯಾತ್ರೆಗೆ ಅಂತ ಬಂದಿದ್ವಿ. ಆವಾಗ ಸ್ವಾಮೀಜಿಯವ್ರ ಜೊತೆಗೆ ಪತ್ರಿಜಿಯವ್ರು ಕೂತ್ಕೊಂಡಿದ್ದತಕ್ಕಂಥ ಫೋಟೋ ಇದು. ಭಾಳ ಸ್ವಾಮೀಜಿಯವ್ರು ನೋಡಿದಾಗ ನನಗೆ ಪತ್ರಿಜಿಯವ್ರು ಗೊತ್ತಂತೇಳಿ ಅವರು ಈ ಧ್ಯಾನ ಯಜ್ಞ ನಡೆಸಲಿಕ್ಕೆ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟರು. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ತನಕ ಬಂದು ಬಹಳ ಕಡ್ತಲಲ್ಲಿ ನಡೆದಂಥ ಧ್ಯಾನ ಮಹಾಯಾಗಕ್ಕೆ ಹೋಗಿದ್ವಿ ನಾವು. ಹೋದಾಗ ಸರ್ಗೆ ನಾನು ಈ ಥರ ಧರ್ಮ ಸ್ಥಳದಲ್ಲಿ ಧ್ಯಾನ ಯಜ್ಞ ನಡೀತಾ ಇದೆ ಬನ್ನಿ ಸರ್ ಅಂದಾಗ ಅವರೊಂದು ಮಾತು ಹೇಳಿದರು. ಆ ಒಂದು ಇದನ್ನು ತೋರಿಸಿ ಇಲ್ಲ ಉಂಡಾಲಿ ಅಂತ ಹೇಳಿದರು. ಉಂಡಾ ಸರ್ ಅಲ್ಲಾಗೆ? ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಹಾಗೆ ಮಾರಂ ಶಿವಪ್ರಸಾದ್ ಸರ್ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು. ಈಗ ಒಂದು ಕಿರು ಸನ್ಮಾನವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. ಕಿರು ಸನ್ಮಾನ ಮುಂದೆ ಸರ್. ಮ್ಯೂಸಿಕ್ ಪ್ಲೀಸ್. ಡಾಕ್ಟರ್ ಶಶಿಕಾಂತ್ ಜೈನ್ ಸರ್ ಅವರು ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕು ಅವರಿಗೆ. ಮ್ಯೂಸಿಕ್ ಪ್ಲೀಸ್.
ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಮಹಾಯಾಗ 4 ಕಾರ್ಯಕ್ರಮದ ವಿಜಯೋತ್ಸವ ಸಮಾವೇಶವನ್ನು ಫೆಬ್ರವರಿ 1ನೇ ತಾರೀಕು ಹೈದರಾಬಾದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವ ಎಲ್ಲ ನಮ್ಮ ಧ್ಯಾನಿಗಳ ಭಾಗವಹಿಸಬೇಕಾಗಿ ಕೋರ್ತಾ ಇದ್ದೀವಿ. ಫೆಬ್ರವರಿ 1ನೇ ತಾರೀಕು ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಶ್ರೀ ವಾಸವಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪದ ನಡೀತಾ ಇದೆ, ಕೊತ್ತಪೇಟದಲ್ಲಿ. ಅದೇ ರೀತಿ 2ನೇ ವಿಜಯೋತ್ಸವ ತಿರುಪತಿ ಸಮೀಪ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಧ್ಯಾನ ಬೃಂದಾವನದಲ್ಲಿ 2ನೇ ವಿಜಯೋತ್ಸವ ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಮಹಾಯಾಗ 4 ವಿಜಯೋತ್ಸವ ಸಮಾವೇಶವನ್ನು ಗೋವಿಂದ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಬೃಂದಾವನ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದರಿಂದ ದಯವಿಟ್ಟು ಅವಕಾಶ ಇರುವವರೆಲ್ಲರೂ ಬರಬೇಕಾಗಿ ಕೋರ್ತಾ ಇದ್ದೀವಿ. ಧನ್ಯವಾದ. ಆಹ್ವಾನದ ಮೇಲೆ ಬಂದಿದ್ದಾರೆ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ತಂಡದವರು ಮತ್ತು ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯವಾಗಿ ಅವರು ಬಂದಿದ್ದದಕ್ಕೆ ಅವರಿಗೆ ನಮ್ಮ ಒಂದು ಹೃದಯ ಪೂರ್ವಕವಾಗಿ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು ತಿಳಿಸೋಣ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು.